హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ బ్లాగ్స్. నేనైతే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అందుకోసమే ఈ స్టాండ్ అనేది తీసుకున్నానండి. ఇది అనేది సెల్ఫీ స్టాండ్గా ఉపయోగపడుతుంది, అలాగని వీడియోస్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. చూడండి, ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇదైతే 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నాకు ఇది అయితే 1200 పడిందండి. 1 రూపీ తక్కువ 1200 పడింది. అమెజాన్లో తీసుకున్నాను. ట్రైప్యాడ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళది చూశానండి. లాస్ట్ వీక్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి తీసుకుందండి. తను షూట్ చేస్తా అంటే చూశాను, చాలా బాగుంది. ఇంతకుముందు నేనైతే అమెజాన్లో తీసుకొని అది అస్సలు క్వాలిటీ లేదండి. అది కూడా 1200 నాకైతే బాగా అనిపించలేదు. అందుకోసం అది రిటర్న్ పెట్టాను. ఈ అమ్మాయి తీసుకునేది అయితే నేను చూశాను కాబట్టి తనతో లింక్ పెట్టించుకొని నేను తీసుకున్నానండి. చాలా బాగుందండి. చూడండి, హైట్ కూడా బాగా నా అంత హైట్ వస్తుందండి. 160 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది మాత్రం కొంచెం పైకి లాగేటప్పుడు కొంచెం చిన్నగా లాగండి, ఎందుకంటే విరిగిపోతే మళ్ళీ కష్టం కదా. అందుకోసమే మీరు అక్కడ ఒక ఎడ్జ్ లాగిన తర్వాత మళ్ళీ ఆ ఎడ్జ్ దగ్గర పట్టుకొని ఇంకా పైకి లాగండి. ఎందుకంటే దాంట్లో 6 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. 6 వస్తాయి స్టాండ్స్ అనేవి. లోపల కొంచెం గట్టిగా ప్రెస్ చేసి లాగండి. ఫస్ట్ టైం కదా, కొంచెం బాగా టైట్గా ఉంటుంది. చూడండి, నేనైతే అలా మెల్లిగా కింద పట్టుకొని లాగుతున్నాను. చూడండి, నేను చూపించిన విధంగా తీసుకోండి. మోస్ట్లీ అందరికీ ట్రైప్యాడ్ గురించి తెలిసే ఉంటుంది. కాకపోతే నేను తీసుకున్నాను, నాకైతే బాగా అనిపించిందండి. ఈ ట్రైప్యాడ్ మాత్రం బాగా అనిపించింది. అందుకోసమే వీడియో చేస్తాను. ఇంకా ఎవరికైనా నాలాగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం తీస్తున్నాను. చూడండి, నా హైట్ అయితే ఉంది. అదనేది అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అక్కడ మళ్ళీ మనం వద్దు అనుకుంటే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ డౌన్ చేసుకోవచ్చు అండి. స్లోగా పుష్ చేస్తే డౌన్ చేయాలి. అక్కడైతే మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఫోన్ మనం అనేది ఫొటోస్ తీసుకోవచ్చు. ఎప్పుడు చేతులు పట్టుకోకుండా నిలబడి ఉండకుండా స్టాండ్ పెట్టేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చేతిలో పట్టుకునింది చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద అనేది బ్లూటూత్ ఇస్తాడు. ఆ బ్లూటూత్లో గినక మనము ఫోన్కి ఆ బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్లో గినక బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకుంటే మనం ఫొటోస్ అనేవి అక్కడికి వెళ్ళి మనం ప్రెస్ చేయకుండా అక్కడ మన హ్యాండ్ బ్లూటూత్లోనే ఆపరేట్ చేయొచ్చండి. వీడియో ఆన్ చేయాలన్నా చేయొచ్చు, ఫొటోస్ కావాలన్నా తీసుకోవచ్చండి. అది నేనైతే ఇంకో వీడియోలో చూపిస్తాను. ఫోన్ పెట్టి ఇప్పుడు ఇంకో ఫోన్ లేదు కదా చూపించేకి, అందుకోసమే తీయలేదు. ఇక్కడైతే ఫోన్ పెట్టుకోవాలండి. చూడండి, అక్కడైతే మా అమ్మాయి చెప్తుంది ఫోన్ పెట్టాలమ్మా అక్కడ అని. చూడండి, అక్కడైతే ఫోన్ పెట్టుకోవచ్చు. నా ఫోను వీడియోలో ఉంది కాబట్టి ఫోన్ అయితే పెట్టలేకపోయాను. ఫోన్ అయితే మనం కిందికి లాగి ఫోన్ పెట్టాలండి. కొంచెం గట్టిగా ఉంది, అది కొంచెం బాగా కిందికి డౌన్గా ఇలా లాగేసి పెట్టండి ఫోన్. అది మాత్రం కొంచెం గట్టిగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం కదా, చాలా గట్టిగా ఉంది. మనం అది తిప్పుతూ ఉంటే ఫోన్ అనేది వెనక్కి ముందరికి రొటేట్ అవుతుందండి. మనకు ఫుల్గా ఇక్కడ వెనక్కిలు ఉంది కదా, ఇక్కడ ఈ బ్యాక్ కనిపిస్తుంది కదండి, వైట్ కలర్ స్క్రూ లాగా, అదైతే కెమెరాకి ఇచ్చారండి. మన కెమెరా ఉంటే కెమెరా కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది నేను చూపిస్తున్నాను కదా, అదైతే బ్యాక్ కెమెరా కూడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అది వద్దనుకుంటే మనం మొత్తం తీసేస్తే ఫోన్ కూడా ఫుల్ మనకు బ్యాక్ కూడా వెళ్ళిపోతుందండి. 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.